కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయిస్తామని చెప్పి ఇప్పుడు రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ వరకే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పరిమితం చేస్తోందని ఆక్షేపించారు. ఇక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరాలని, మింగిన సొమ్మును కక్కించాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేననే అనుమానం కలుగుతోందన్నారు. మధ్యలో ఓడినట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలేమిటి? మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికితీస్తాం, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. అంతటితో కాదు, ఏ అధికారులు అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనారో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈనాటి మంత్రులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం, స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పైపెచ్చు ఏ అధికారులైతే బాధ్యులని, ఏ అధికారులైతే తప్పుదో పట్టించారని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అంటే వారికి ఒత్తాసు పలుకుతున్నారా? ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, ఎన్నికల ముందు కూడా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షులే తోడు దొంగలే అని చెప్పి ఇవాళ నిర్ణయమవుతుంది. నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి. ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు? ఎందుకు ఇవాళ మీరు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నాం? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి 1,00,000 కోట్లని మీరే చెప్పారు. ఇవాళ ఎందుకు కూనీ రాగలిసి దాని వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.